The barrage, the NDSA report, Adhyaksha, the barrage under the present condition is rendered useless until fully rehabilitated. The damaged block may have to be structurally restored to make it functional. Considering the commonalities, the likelihood of the failure of other blocks resulting in a similar mode exists. This would warrant rehabilitating the whole barrage. అదే విధంగా చాలా స్పష్టంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చిన మరి మెయిన్ అబ్జెక్షన్ ఫిల్లింగ్ ద రిజర్వాయర్ ఇన్ ద ప్రెజెంట్ కండిషన్ వుడ్ వర్సన్ ది బ్యారేజెస్ హెల్త్ అండ్ షుడ్ నాట్ బి రిజార్టెడ్ టు. మేము ఎన్డీఎస్ఏ అభిప్రాయం మేరకు 21 అక్టోబర్ 2023లో బ్యారేజ్ కొలాప్స్ అయింది. మేము అధికారంలో వచ్చింది 7th డిసెంబర్ 2023. మేము వచ్చిన తర్వాత 3 బ్యారేజీల్లో నీటి నిల్వ చేయలేదు. చెయ్యకపోయినా అధ్యక్ష, దయచేసి సభ్యులందరూ గమనించాలి, వాళ్ళు మాట్లాడితే కాళేశ్వరం నీళ్లు. మేము మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా చుక్క నీళ్లు నిల్వ చేయకున్నా, కాళేశ్వరం నీళ్లు ఉపయోగించకున్నా, హైయెస్ట్ ఎవర్ ఖరీఫ్ క్రాప్ వాజ్ లాస్ట్ ఖరీఫ్. రికార్డు స్థాయిలో పంట పండింది, రికార్డు స్థాయిలో మరి వ్యవసాయం కింద ఎక్కడి వచ్చింది. బికాస్ అంతకు ముందు మీరు అబద్దాలు చెప్పారు కాబట్టే ఇది. కేటీఆర్ గారు, అధ్యక్ష కేటీఆర్ గారు, అధ్యక్ష కేటీఆర్ గారు, అధ్యక్ష కేటీఆర్ గారు, ప్లీజ్ అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష స్పీకర్ సార్, మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి. మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి. మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడుకోండి. నోట్ చేసుకోండి. మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి. నోట్ చేసుకోండి. మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి. మంత్రి గారు మాట్లాడండి. స్పీకర్ సార్ ఇది అంటే అసలు ఇంత సీరియస్ ఇష్యూ వాళ్ళ రెస్పాన్స్ చూసి అసలు రాష్ట్రంలో అందరు ప్రజలు కూడా గమనిస్తారు. మీ వల్ల మీ హయాంలో ప్రాజెక్ట్ కట్టిండ్రు, మీరు డిజైన్ చేసిండ్రు, మీ కన్స్ట్రక్షన్ చేసిండ్రు, మీ హయాంలో ప్రాజెక్ట్ కూలిపోయింది. అసలు ప్రాజెక్ట్ మాకు తెలియదంటే అవును, వాళ్ళ హయాంలోనే ప్రాజెక్ట్ కట్టడం జరిగింది, వాళ్ళ హయాంలోనే కూలిపోయింది. ప్రాజెక్ట్ కూలిపోయిన ఆ తర్వాత ఖరీఫ్ పంటలో, యాసంగి పంటలో రికార్డు స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో హైయెస్ట్ ఎవర్ అగ్రికల్చర్ ఎకరేజ్, హైయెస్ట్ ఎవర్ ప్యాడీ ప్రొడక్షన్. భారత ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో నెంబర్ 1 ప్యాడీ ప్రొడ్యూసింగ్ స్టేట్ అని ఆఫ్టర్ మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయిన తర్వాత అని చెప్పి నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా అధ్యక్ష సార్ మీరు మాట్లాడుతున్నారు. విజిలెన్స్ కమిషనర్ regarding Medigadi inquiry noted that Vigilance Commissioner noted that there is no IS code, Indian Standard Code existing for secant pile cutoff. There are IS codes for Z-type sheet piles, RC diaphragm cutoffs for structures originally proposed in DPR. DPR లో ఒక ఫౌండేషన్ ప్రపోజ్ చేస్తే వీళ్ళు కట్టింది వేరే ఫౌండేషన్ తోని. ఓకే, during course of execution of works, if any new item of works are required, ఇది Vigilance Commissioner report. During course of execution of works, if any new item of works are required, they shall be awarded to the work executing contractor, duly checking the contractor's competence in execution of such similar works. The previous work experience of agency in executing similar work was not verified. Vigilance and Enforcement has submitted this to Commission of Inquiry. ఈ నిర్ణయం ఎట్లా జరిగింది? ప్రాజెక్టు ఎగ్జిక్యూషన్ మొదలైన తర్వాత 9 జనవరి 2017 ఒక మీటింగ్ లో ఆనాటి ఇరిగేషన్ మంత్రి చైర్ చేసిన మీటింగ్ లో డెసిషన్ వాజ్ టేకెన్ దట్ లెడ్ టు రీప్లేస్మెంట్ ఆఫ్ ఒరిజినల్లీ ప్రపోజ్డ్ డయాఫ్రమ్ వాల్స్, Z-type sheet piles with secant pile cutoffs. మరి
మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత పెద్ద నష్టం జరిగిన తర్వాత 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టు నిరుపయోగంగా ఉంది. 21,000 కోట్లు అయితే స్ట్రేట్ అవే నష్టం. ఏది మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజ్లు ఆ కట్టడానికైనా ఖర్చు ప్లస్ వాటి పంప్ హౌసెస్ కి 21,000 కోట్లు అయింది. అది పూర్తిగా మరి అసలు ఉపయోగంలో లేదు. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా ఈ విషయాన్ని పారదర్శకంగా మరి ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో నిజం తెలుసుకోవాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వం జస్టిస్ శ్రీ పినాకి చంద్ర ఘోష్, ఫార్మర్ జడ్జ్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ హైకోర్టు, ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, ఫార్మర్ judge of the Supreme Court, first Lokpal of India, one of the most distinguished judges of India. We appointed him, we requested him as a commission of inquiry to conduct judicial inquiry on certain allegations of irregularities and embezzlement of public funds by corrupt practices in constructing the barrages of Medigadda, Annaram and Sundilla of Kaleshwaram project. This GO was issued by us in March 2024. The terms of reference given to the judge were to inquire into the negligence, irregularities and lacuna in planning, designing and construction of Medigadda, Annaram and Sundilla barrages. To inquire into the manner of award and execution of contract, including but not limited to deviations in the contract and following of a strict financial discipline in the execution of such contract. To inquire into the negligence and lacuna in operation and maintenance of 3 barrages by the agencies concerned and the department, thereby leading to major damage to the structure. To inquire into the quality control and monitoring aspects, negligence and other malpractices by the agencies to contractors and department. To inquire, identify and fix up responsibility for any authority or political or executive official who extended undue favors to the agencies through contractors in terms of allowing unjustified extension of time, wrong completion of work certificate, premature releasing of bank guarantee and such other matter. The commission shall fix responsibilities for the lapses identified by during its inquiry into the above matters and financial implications on the lapses identified. Adhyaksha, this judicial commission headed by a Supreme Court judge, వాళ్ళు చాలా పారదర్శకంగా following the due judicial process, they have gone about doing this inquiry. వాళ్ళు both state and national papers లో కంటిన్యూస్గా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ గురించి ఈ విషయం మేము ఎంక్వైరీ చేస్తున్నాం, మీకేమైనా చెప్పదలుచుకుంటే ఎవరైనా సరే ఈ ప్రాజెక్ట్ గురించి ఏమైనా వచ్చి మాకు స్టేట్మెంట్ ఇవ్వండి అని చాలా పారదర్శకంగా వాళ్ళు దే వెంట్ ఫార్వర్డ్. ద కమిషన్ ఆల్సో విజిటెడ్ ది మేడిగడ్డ బ్యారేజ్, అన్నారం బ్యారేజ్ అండ్ సుందిల్లా బ్యారేజ్. Pursuant to such public notice, affidavits have been filed by nearly 110 members, including general public, NGOs and officials. Total number of people examined was 119, including the then Chief Minister Shri K. Chandrasekhar Rao Garu, then Irrigation Minister Shri T. Harish Rao Garu, then Finance Minister Shri Eaton Rajendra Garu. After giving everybody a fair chance, giving a fair inquiry, a transparent inquiry, the Commission of Inquiry submitted report on 31st July to the government. Our government, on receiving the report, immediately formed a committee of 3 senior IAS officers to study the Commission's report and submit a summary to the Cabinet. The matter was placed before the Cabinet on 4th August 25. The Cabinet has resolved, దయచేసి ఈ సభలో ఉన్న సభ్యులందరూ గమనించాలి, రాష్ట్ర ప్రజలు గమనించాలి, అసలు మేము ఏమాత్రం కక్ష సాధింపు ధోరణితో పోలేదు. ఒక పారదర్శకంగా నిజం తెలవాలని ధోరణితో ముందుకు పోయినాము. జరిగిన తప్పులు, జరిగిన నష్టం గురించి నిజం తెలవాలి అనే ఉద్దేశంతో మా ప్రభుత్వం ముందుకు పోయింది. కేబినెట్ లో కూడా మేమేమి కేబినెట్ లో కూడా ఈ కమిషన్ రిపోర్ట్ లో వెంటనే చర్యలపై ఏమీ
మాట్లాడకుండా మరి కేబినెట్ లో డిస్కషన్ చేసి ఆ తర్వాత ఇది శాసనసభలో ఈ కమిషన్ రిపోర్ట్ పెట్టి శాసనసభలో మరి ఈ శాసనసభలో అందరి మరి అభిప్రాయం విని వి విల్ టేక్ ద నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్, నెక్స్ట్ వే ఫార్వర్డ్ అని చెప్పి స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఒక సుప్రీంకోర్టు జడ్జ్ లెడ్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీకి ప్రతిపక్షంలో ఉన్న పెద్ద మనుషులు చేసిన తప్పు సరిపోయినట్టుగా ఒక సుప్రీంకోర్టు జడ్జ్ లెడ్ ఆ కమిషన్ ఎంక్వైరీని కాంగ్రెస్ కమిషన్ అంటారండి. మీరు ఏమేం మాట్లాడతారండి? మీరు మీ వల్ల ఈ రాష్ట్రానికి శాశ్వతంగా నష్టం జరిగింది. మీ వల్ల రాష్ట్రానికి శాశ్వతంగా నష్టం జరిగింది.